ప్రాముఖ్యత, ప్రార్థన పరుడి యొక్క లక్షణాలు. ఎలా ఉండాలి ప్రార్థన పరుడు? ప్రార్థన అనగానే యేసుతో స్నేహము, స్నేహానికి కారణం. రెండవది, ప్రార్థన దేవుని మహిమపరుస్తుంది. అలాగే ప్రార్థన పరుని యొక్క ప్రార్థన సమస్యలను అధిగమించేదిగా ఉండాలి. సమస్యల్లో చిక్కుకునేది కాదు ప్రార్థన. మన ప్రార్థన సమస్యలను అధిగమించేదిగా ఉండాలి. అలాగే ప్రార్థన పరుని ప్రార్థన అవసరతలు తీర్చేదిగా ఉండాలి. అవసరతలు తీర్చబడాలి మన ప్రార్థన ద్వారా. అలాగే మన ప్రార్థన దేవునికి మన పట్ల ఉన్న తన చిత్తాన్ని బయలుపరిచేదిగా ఉండాలి. మనము నిరంతరము ప్రార్థించే వారంగా ఉండాలి. మన ప్రార్థనలో మనం ప్రతిరోజు పదును పెట్టబడాలి అనే విషయాలు గడిచిన వారాల్లో మనం ధ్యానం చేస్తాం. మరి పోయిన వారం కూడా ఒక మంచి మాటను మనం తీసుకుని ధ్యానం చేస్తాం. చెప్పండి, ఏంటది? ఏంటమ్మా? నీవు పరిశుద్ధతలో అభివృద్ధి పొందాలి అంటే లేదా చెందాలి అంటే బలి అర్పణతో నువ్వు దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. అదే యేసు రక్తము ద్వారా కడగబడుట. రెండవది, నీకు ఇష్టమైన వాటిని బలిపీఠం మీద పెట్టాలి. మూడవది, ఆత్మీయ తల్లిదండ్రులతో నీవు ఒక నిబంధన చేసుకోవాలి. నీకు ఆత్మీయ నాయకులుగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నవారితో ఒక నిబంధన చేసుకోవాలి అనే విషయాన్ని ధ్యానం చేశాం. తర్వాత నాలుగవది, నీవు దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకోవాలి. దేవుని కొరకు నీవు ప్రతిష్ఠ చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ప్రతిష్ఠ చేసుకుంటామో ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది. ఆయన సన్నిధి ఎప్పుడు మనతో కూడా వస్తుంది. కనుక మనము ప్రతిష్ఠ చేసుకున్న వారంగా ఉండాలి అనే విషయాలు మనం ధ్యానం చేసాం. మరి ఈ వారం కూడా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఏంటి అంటే, పరిశుద్ధుడి యొక్క ప్రార్థనలో, పరిశుద్ధుని యొక్క జీవితంలో ఒక శక్తివంతమైన బ్రతుకు ఉండాలి అంటే కొన్ని విషయాలు ఆ పరిశుద్ధుడు లేదా పరిశుద్ధత కలిగిన వారు కొనసాగించాలి. అదేంటంటే, నంబర్ 1, మొదటిది నీ పరిశుద్ధ జీవితంలో అత్యున్నతమైన స్థానము నీ దేవునికే ఇవ్వాలి. మన జీవితంలో కొన్నిసార్లు దేవునికి తప్ప దేనికో స్థానం ఇస్తాం. దేవునికి తప్ప ఇష్టమైన వాటికి స్థానాన్ని ఇస్తాం. దేవునికి తప్ప ఇష్టమైన వారికి స్థానాన్ని ఇస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు రక్తములో నువ్వు కడగబడితివా, కడగబడిన అనుభవం నీకుంటే నువ్వేం చేయాలంటే ప్రథమ స్థానం, అత్యున్నత స్థానం ఎవరికి ఇవ్వాలంటే నీ హృదయంలో? చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? దేవునికి. అత్యున్నత స్థానం దేవునికి ఉందంటారా మన జీవితంలో? మన జీవితం కాదు, నా జీవితంలో అంట. చెప్పండి, నీ జీవితంలో అత్యున్నత స్థానం దేవునిదేనా? అయ్యగారులు, అమ్మగారులు ఒకసారి పరీక్ష చేసుకుందాం. మన జీవితంలో ప్రథమ స్థానం మన దేవునిదేనా? ఉందంటారా? మన సాక్షిని బట్టి చెప్పండి, ఉందంటారా? ఇప్పుడు ఎట్లుందంటే, మనమే ఫస్ట్, మన తర్వాతనే ఏదైనా ఎవరైనా, దేవుడైనా ఎవరైనా మన తర్వాత. ఇంకొక రకంగా చెప్పాలంటే, గలతీ సంఘానికి పౌలు రాసినట్లు, వారి కడుపేవారి దేవుడు. కనుక మన జీవితంలో అత్యున్నతమైన స్థానం ఎవరికి ఉండాలి? అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా మొదటి స్థానం ఎవరిదై ఉండాలి? నీవు ఆరాధించిన నీ దేవుడు, నిన్ను రక్తమిచ్చి కొన్న నీ దేవునికి అత్యున్నత స్థానం ఇవ్వాలి. అత్యున్నత స్థానము మన దేవునికే మనం ఇస్తే ఏం జరుగుతుంది? అత్యున్నత స్థానము మన దేవునికి ఇస్తే ఏం జరుగుతుంది? నంబర్ 1, మొదటిది మన జీవితంలో అత్యున్నత స్థానము మన దేవునికి ఇవ్వాలి. రెండవది, అత్యున్నత స్థానం దేవునికి ఇచ్చేవారు ఎక్కువ సమయం ప్రార్థనలో ఉంటారు. చెప్పండి, ఎక్కువ సమయము దేవునితో గడిపేవారుగా ఉంటారు. ఎక్కువ సమయం దేవుని ఆరాధించేవారుగా ఉంటారు. ఎక్కువ సమయం దేవునికి లోబడేవారుగా ఉంటారు. ఎక్కువ సమయం దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఎక్కువ సమయం దేవునితో మాట్లాడేవారుగా ఉంటారు.
అత్యున్నత స్థానం ఎవరైతే దేవునికి ఇస్తారో, రెండవది వారి స్థానం ఎలా ఉంటుందంట, ఎక్కువ దేవునితో వారి సమయం ఉంటుంది. మరి ఈ విషయాన్ని బట్టి ఇప్పుడు అత్యున్నత స్థానం నా దేవునిది అన్నాం కదా, రెండవ పాయింట్ మనకుందా? ఎక్కువ శాతం ఎక్కువ సమయం దేవునితో గడుపుతున్నావా? ఎక్కువ సమయం దేవునితో గడుపుతున్నావా? లోకంతో, లోకస్తులతో, లోక పనుల్లో, లోక ఆచారాల్లో, లోక పద్ధతుల్లో గడుపుతున్నావా? చెప్పండి. అంటే ఆ ప్రథమ స్థానం నీ జీవితంలో నిజంగా దేవునికి ఉంటే, రెండవ పాయింట్ ఖచ్చితంగా నువ్వు దేవునితో గడిపేవాడవుగా దానవుగా ఉంటావు. నువ్వు గడుపుట లేదు అంటే పై స్థానం లేనట్టే. నీవు దేవునితో ఎక్కువ సమయం మాట్లాడటానికి ఇష్టపడటం లేదంటే ఆ మొదటి స్థానము నీ హృదయంలో దేవునికి లేనట్లే లెక్క. కనుక ఎక్కువ సమయం ఎవరైతే దేవునితో గడుపుతారో వారు మొదటి స్థానాన్ని ఎవరికి ఇచ్చినట్లు లెక్క? దేవుడికి ఇచ్చినట్లు. బైబిల్లో మనకు ఒక ఆయన కనబడతాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు అనే వ్యక్తి కనబడతాడు. ఈ హానోకట తన జీవిత కాలం అంతా కూడా ఎక్కువ ఎవరితో గడిపాడండి? హానోకు స్నేహితులు ఉన్నట్టుందా బైబిల్లో? లేదండి. హానోకు గారికి లోక స్నేహితులు ఉన్నట్టు బైబిల్లో అక్కడ చెప్పబడలేదు. ఎక్కువ ఎవరితో గడిపేవాడట? దేవునితోనే గడిపేవాడట. భక్తులు చెప్తారు హానోకు గారి గురించి, కొన్ని సందర్భాల్లో హానోకు గారు రావడం లేట్ అయితే దేవుడే హానోకు కొరకు దిగి వచ్చేతోడట. ఏ స్థానం అండి ఆయనది! ఎంత గొప్ప స్థానం అండి! హానోకు గారితో సహవాసం చేయటానికి, హానోకు గారితో సమయాన్ని గడపటానికి కొన్నిసార్లు దేవుడే హానోకు గారి కొరకు దిగి వచ్చేవాడట. అందుకే హానోకు గారు దేవునితో గడపటానికి ఇష్టపడ్డాడు. అలా గడుపుకుంటూ 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 దినాలు, సంవత్సరాలు, నెలలు కనబడకుండా ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినాయంటే ఆయన జీవితంలో 365 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. అలా గడుపుతూ దేవునితో ఉంటూ అలా వెళ్ళిపోయాడు. తిరిగి చూసుకునే తలకలు ఆయన పరలోకంలో ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు లోక విషయాల్లో కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు టైమే తెలియదు. వాళ్ళని గురించి వీళ్ళని గురించి మాట్లాడుతూ ఉంటాం కదా, టైమే తెలియదు. మనకు అవేంటో కానీ దురద చెవులు కలిగిన వాళ్ళం. అవే కమ్మగుంటాయి మనకు. తిండికి కూడా ఆశయం, తాగడానికి కూడా ఆశపడం, అవే మాట్లాడుతూ ఉంటాం. కానీ నీ జీవితంలో అత్యున్నత స్థానం నీ దేవునిదైతే రెండవది ఏంటంటే ఎక్కువగా నువ్వు దేవునితో మాట్లాడాలి, ఎక్కువగా నువ్వు దేవునితో గడపాలి, ఎక్కువగా దేవునితో నీ స్నేహమై ఉండాలి. నేను 3 వారాల కింద ధ్యానం చేసిన మొదటి మాట ఏంటి? ప్రార్థన పరుడి యొక్క స్నేహము యేసుతో. చెప్పండి, మన స్నేహం ఎవరితో? యేసుతో. ఇప్పుడు మనం ఎవరితో గడపాలి? కాలముతో గడపాలా? లోకస్తులతో గడపాలా? సెల్లులతో గడపాలా? టీవీలతో గడపాలా? ముసలమ్మ ముచ్చటతో గడపాలా? ఎవరితో గడపాలి? దేవునితో. చెప్పండి, ఎవరితో గడపాలి మనము? దేవునితో. దేవునితో మనం గడిపితే సమయాలు, దినాలు, నెలలు మనకు కనబడవు. చూడండి, మీకు ఎట్లుందో కానీ ఈరోజు 8వ తారీఖు కదా, 12వ నెల 8వ తారీఖు. ఇంకెన్ని రోజులు ఉంది మనకు సంవత్సరం ముగించడానికి? ఎన్ని రోజులు ఉంది? 23 రోజులు కదా. మీరు లెక్కల్లో వీకా? 23 రోజులు కదా. 23 ఒక 8 31 రోజులను ఈ నెల దేవుడు మనకిస్తే 8 రోజులు వెళ్ళిపోయాయి. కేవలం మిగిలింది 23 రోజులు. జనవరి 1 రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు సమయం ఎంత స్వల్పంగా వెళ్ళిపోయిందో, ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో. మొన్ననే జనవరి ప్రారంభించినట్టున్నాం, అప్పుడే 11 నెలల 8 రోజులు అయిపోయింది. కానీ దేవునితో గడిపిన సమయం ఎంత అని కానీ దీంట్లో ఆరాధిస్తే, లోకముతో, నీ స్నేహితులతో, నీ పనితో నువ్వు గడిపిన సమయము, దేవునితో గడిపిన సమయం ఎంత అంటే అన్నిటిలో చాలా తక్కువ సమయం దేవునితో గడిపిన సమయమే. కాదంటారా? వాస్తవాలండి. 100% సత్యమైన మాటలు. మనం దేవునితో తక్కువ గడిపాము, లోకంతో ఎక్కువ గడిపాము. అందుకే ప్రార్థన పరుడు ఎక్కువ శాతం ఎవరితో గడపాలి?
ఎవరితో గడపాలి? కొంత సమయం దొరికితే, కొంత ఖాళీ సమయం దొరికినట్లయితే మనం ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. ఎక్కువ సమయము దేవునితో గడపడానికి ఇష్టపడాలి. ఖాళీ దొరికితే మనం ఏం చేయాలి? టీవీ చూడటం కాదు, ఖాళీ దొరికితే సెల్ చూడటం కాదు, ఖాళీ లేకపోయినా కల్పించుకొని సెల్ చూడటం కాదు. మనం దేవునితో గడపడము నేర్చుకోవాలి. దేవునితో గడిపే అనుభవం మనకు ఉండాలి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు గడుపుచు ఇవి దేవునితో గడిపిన అనుభవాలు. దేవదూతలట దేవుని ఆరాధిస్తున్నారు. అక్కడ ఎన్ని దినాలు ఆరాధించారయ్యా అంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, యుగాయుగాలట, రాత్రింపగలట. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో వారి పని ఏంటంటే ఆరాధించడమే, దేవునితో గడపడమే. వారు సమయాన్ని చూడకుండా ఆరాధిస్తున్నారట, దినాలను చూడకుండా ఆరాధిస్తున్నారంట. మనము సమయాన్ని చూసి ఆరాధించే వారమైతే మన హృదయంలో ఆయనకు అత్యున్నత స్థానము లేనట్టే. సమయము తెలియకుండా ఇన్ని రోజులు అయిపోయినాయా, ఇంత సమయం అయిపోయిందా అని గాను నువ్వు గడపగలిగితే నీ హృదయంలో ప్రథమ స్థానం ఎవరికి ఉన్నట్టు? చెప్పండి, ఎవరికి ఉన్నట్టు? దేవునికి ఉన్నట్టు. కనుక ఎక్కువ సమయము మనం ప్రార్థనలో కానీ దేవునితో మాట్లాడడం కానీ, అది పాటలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, స్తుతించడం కావచ్చు, ఆరాధన కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఎవరితో గడపాలి? దేవునితో గడపాలి. మూడవది, నీ యొక్క దేవునితో గడిపే అనుభవము నిన్ను ఆరాధించే బిడ్డగా చేస్తుంది. నీ ఆరాధనలో ఒక శక్తి ఉంటుంది, నీ ఆరాధనలో ఒక ఉన్నతమైన స్థితి ఉంటుంది. నీ ఆరాధన ద్వారా ఏం జరుగుతుందంటే, ఇందాక మనం చదువుకున్నాం 4వ వచనంలో 2వ లైన్, గడప కమ్ముల పునాదులు కదులుతాయట. సాతాను కోటలు కూలిపోవాలి నువ్వు ఆరాధన చేస్తే. సాతాను సామ్రాజ్యం పతనమైపోవాలి నువ్వు ఆరాధన చేస్తే. ఎప్పుడు ఆరాధించే స్థితికి వెళ్తావు? మొదటిది, నీ హృదయంలో, నీ జీవితంలో అత్యున్నత స్థానం దేవునికి ఇస్తే. రెండవది, ఎక్కువ శాతం దేవునితో గడిపితే. మూడవది, నీ ఆరాధనలో ఏముంటుంది చెప్పండి? శక్తి ఉంటుంది. నువ్వు ఆరాధిస్తుండగానే కార్యాలు జరుగుతాయి. నువ్వు ఆరాధిస్తుండగానే బంధకాల నుంచి విడుదల కలుగుతుంది. నువ్వు ఆరాధిస్తుండగానే సాతాను నీ యొద్ద నుండి పారిపోతాడు. కనుక మన ఆరాధనలు ఏముండాలా? శక్తి ఉండాలి. మన ఆరాధనలు ఏముండాలి? శక్తి ఉండాలి. మనకు తెలుసు, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలను బాగా కొట్టారు. పౌలు శీలను బాగా కొట్టి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే ఆ రాత్రి వారు చెరసాల్లో గాయాలను చూసుకుంటూ దెబ్బలను కట్టుకుంటూ ఉన్నారా? లేదండి. ఏం చేశారు? వారికి తగిలిన దెబ్బలను లెక్క చేయకుండా ఆరాధన చేస్తున్నారంట. వారి ఆరాధనకి ఏం జరిగిందో తెలుసా? బంధకాలు ఊడిపోయాయి. హల్లెలూయా. ఆరాధనకి ఏమైంది తెలుసా? బంధకాలు ఊడిపోయాయి. ఆరాధనకు చెరసాల పునాదులు కదిలాయి. మన ఆరాధనలో సాతాను సామ్రాజ్యం కదలాలి. మన ఆరాధనలో నీ సమస్యల నుంచి నువ్వు విడుదల పొందాలి. మన ఆరాధనలో ఇతరులను కదిలించే స్థితి ఉండాలి. కనుక మనం ఆరాధించేటప్పుడంట శక్తి కలిగిన సైన్యంగా ఉండి దేవుని ఆరాధించాలి. ఉందా మనకట్టి ఆరాధన? మతి తప్పినోళ్ళ లెక్క ఆరాధన చేస్తుంటాం కొన్నిసార్లు కదండి. మైకంలో ఉన్నోళ్ళ లెక్క ఆరాధన చేస్తుంటాం కొన్నిసార్లు. తికమక ఆరాధన చేస్తుంటాం కొన్నిసార్లు. ఎక్కడున్నామో తెలియకుండానే ఆరాధన చేస్తుంటాం కొంతమంది. మన ఆరాధనలు ఏముండాలి చెప్పండి? శక్తి ఉండాలి. మన ఆరాధనలు ఏముండాలంట? మనకు శక్తి ఎప్పుడు వస్తుంది అనుకుంటామంటే తింటేనే వస్తుంది అనుకుంటాం మనం. అన్ని రోజుల కంటే ఆదివారం ఎక్కువ శక్తి మనకు. చెప్పండి, అన్ని రోజుల కంటే ఆదివారము ఎక్కువ శక్తి. ఎందుకంటే స్పెషల్ ఐటమ్ ఉంటుంది అనుకుంటాం మనం. కాదు, మనకు శక్తి ఎప్పుడు వస్తుంది అంటే దైవికంగా నువ్వు ఆరాధించినప్పుడల్లా నువ్వు శక్తిని పొందుకుంటావు. నువ్వు ఆరాధించినప్పుడల్లా నువ్వు శక్తిని పొందుకుంటావు. సమూయేలు మొదటి గ్రంథాన్ని కనుక మనం చదివితే, సమూయేలు మొదటి గ్రంథంలో దాదాపుగా 16 అధ్యాయాలు 17 అధ్యాయాల వరకు ఏముంటుందంటే, ఎక్కువ సమయం వారు ఆరాధించినప్పుడు
ఎక్కువ సమయం వారు దేవునితో గడిపినప్పుడు, ఎక్కువ సమయం ప్రవక్తలు ప్రవచించినప్పుడు ఆత్మ బలంగా వారి మీదకి దిగివచ్చెను అనే మాట మనం చూస్తాం. కనుక ఆరాధిస్తే ఆత్మదేవుడు బలంగా నీ మీదికి దిగి వస్తాడు. హల్లెలూయా, దిగి వస్తాడు. కనుక నీ ఆరాధనలు ఏముండాలి? నీ ఆరాధనలు ఏముండాలి? ఇప్పుడు చెప్పండి, నా ఆరాధనలు ఏముండాలి? నా ఆరాధనలో శక్తిహీనుడిగా ఉండకూడదు, శక్తిహీనురాలుగా నా ఆరాధనలో శక్తి ఉండాలి. నువ్వు మోకాళ్ళేసి ఆరాధిస్తుంటే, మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే, మోకాళ్ళేసి దేవుని స్తుతిస్తుంటే సాతాను నిన్ను టచ్ కూడా చేయలేడు, వాడు పారిపోతాడు. కనుక మన ఆరాధనలో శక్తి ఉండాలి. అందుకే దేవదూతలు ఆరాధన చేస్తున్నారు, పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తుంటే గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయంట. హల్లెలూయా, గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయంట. మనం దేవుని ఆరాధించడానికి ఆత్మస్థాయిలో ఎల్లప్పుడూ కూడా అట్లనే ఉండాలి. శరీరం బలహీనంగా ఉండవచ్చు, కానీ ఆత్మలో మనం ఎట్టుండాలంట? బలంగా ఉండాలి, బలంగా ఉండాలి. నాలుగవది నీ పరిశుద్ధ జీవితంలో నీ హృదయంలో ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఉంటే, ఎక్కువ ప్రార్థన సమయం నువ్వు దేవునికి ఇస్తే, నీ ఆరాధనలో శక్తి ఉంటే, నాలుగవది నీ ప్రార్థన ద్వారా అనేకులు కదలించబడాలి, అనేకులు ప్రభు దగ్గరికి రావాలి, అనేకులు పాప క్షమాపణ నొందుకునే స్థాయికి నీ పరిశుద్ధ జీవితం ఉండాలి, అనేకులను పురికొల్పే స్థాయికి నీ పరిశుద్ధ జీవితం ఉండాలి. కనుక మనం అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే వారముగా బ్రతకాలి. ఎప్పుడైతే శక్తివంతమైన ఆరాధన మనకు ఉంటుందో, నాలుగోది మన జీవితం పవిత్రంగా ఉంటే, అనేకులు మన జీవితాన్ని పరీక్షిస్తే, పరిశోధన చేస్తే ప్రభు దగ్గరికి, ఇదిగో నేను ఆమెను బట్టి ఆయనను బట్టి ప్రభు దగ్గరికి వచ్చాను అని చెప్పినట్లుగా మనకు తెలుసు. 2వ రాజుల గ్రంథములో ఒక చిన్న బిడ్డ సైన్యాధిపతిని దేవుని దగ్గరికి నడిపించింది. అతడు పరాక్రమశాలే, అతడు బలశాలే, అతడు అనేక విజయాలు తెచ్చినవాడే, కానీ అతడు కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగినట చిన్న బిడ్డ, చెరపట్టబడిన వారిలో ఉన్న చిన్న బిడ్డ, ఒక దాసిగా వాడబడుతున్న బిడ్డ క్యారెక్టర్ పరిశుద్ధమే, జీవితం దాస్యత్వం కావచ్చు, కానీ ఆమె యొక్క పరిశుద్ధ జీవితము ఆ గొప్ప సైన్యాధిపతిని కదిలించింది, ప్రభు దగ్గరికి వచ్చేటట్టుగా చేసింది. కనుక మన పరిశుద్ధ జీవితంలో ఏముండాలి చెప్పండి? మన పరిశుద్ధ జీవితం ద్వారా ఇతరులు ప్రభు దగ్గరికి రావాలి. ఇతరులు ప్రభు దగ్గరికి మన పరిశుద్ధ జీవితం ద్వారా రావాలా పోవాలా? ఇప్పుడు రివర్స్ అయింది. కొన్నిసార్లు మనల్ని బట్టి ప్రభువులో నుండి వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఎందుకంటే వారిని బట్టి మేము వెళ్ళిపోయామండి, వారిని బట్టి దూరం అయిపోయామండి చెప్తా ఉంటారు. మనల్ని బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావాలి అంటే మొదటిది, ప్రథమ స్థానం దేవునిదై ఉండాలి మన జీవితంలో. రెండవది, ఎక్కువ సమయం దేవునితో గడిపే వారంగా ఉండాలి. మూడవది, మన ఆరాధనలో శక్తి ఉండాలి. ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో పాపులు పరిశుద్ధులుగా నీ ద్వారా చేయబడతారు. పాపులను ప్రభు దగ్గరికి నడిపించే ఒక గొప్ప సాధనంగా నేను ఉంటాను. చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా? బంధకాలు ఊడిపడ్డాయి, నంబర్ 1. చెరసాల పునాదులు కదిలాయి, నంబర్ 2. తరువాత పాపుల హృదయాలు కదిలాయి. ఆ రాత్రే జైలు అధికారి తన కుటుంబ సమేతంగా రక్షణ పొందాడట. ఆ రాత్రే చెరసాలో ఉన్న ఖైదీలు మార్చబడ్డారంట, ప్రభు దగ్గరికి వచ్చేసారట. హల్లెలూయా. కనుక నీ పరిశుద్ధ జీవితం ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించేది. ఒక ప్రశ్న మనం వేసుకుందాం. రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? ఆరాధనలు చేయవేయబట్టి ఎన్ని ఏళ్ళైంది? ఒక్కరినైనా నువ్వు ప్రభు దగ్గరికి నడిపించగలిగినావా? నీ ద్వారా ఒక్కరైనా ప్రభు దగ్గరికి వచ్చారా? ఒక్క నశించే ఆత్మనైనా నువ్వు యేసు కొరకు నిలబెట్టగలిగినావా అంటే ఏమీ లేదు, సున్నా. ఎవరిని కూడా మనం ప్రభు దగ్గరికి తీసుకొని రాలేదు. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ సమూహాన్ని ప్రభు దగ్గరికి తెచ్చేవాడు. ఇప్పుడు చెరసాల నాయకుడినే పట్టుకొచ్చాడు దేవుని దగ్గరికి. చెరసాల నాయకుని కుటుంబాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. నువ్వు పరిశుద్ధుడవైతే, పరిశుద్ధురాలవైతే, నువ్వు పనిచేస్తున్న స్థలములో, నీవు జీవిస్తున్న ప్రాంతంలో
అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే వాడవుగా దానవుగా ఉండాలి. కనుక మన పరిచర్యలో పాపులు అనేకులు కదలించబడాలి. మన పరిచర్యలో పాపులు అనేకులు కదలించబడాలి. మనం ఇందాక చదువుకున్నాం కదా, యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో ఒక పాపి కదిలించబడ్డాడు, దూతలు ఆరాధన చేస్తుంది. ఎవరైనా? యెషయా. 5వ వచనములో ఉంటుంది. అది చూసిన యెషయా భక్తుడు, అయ్యో నేను పాపిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన ప్రజల మధ్య నివసించువాడనని తాను పాపినని గుర్తెరగగలిగినాడు. కనుక నీ పరిశుద్ధ జీవితం ఇతరులను పాపులు అని గుర్తెరిగేటట్టు చెయ్యాలి. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అతనికి బోధకుడు లేడు, అతనికి సంఘం లేదు, అతడు రొట్టెలో చేవేసేవాడు కాదు, అసలు ధర్మశాస్త్రమే ఇంకా రాలేదు. ఒక్కసారి కూడా దేవుడు అతనితో మాట్లాడలేదు. కేవలం కలలే. కానీ కలలను చూచిన యోసేపు, దేవుడు మాట్లాడకపోయిన యోసేపు, ధర్మశాస్త్రం లేకపోయిన యోసేపు, ప్రవక్తులు లేకపోయిన యోసేపు, సంఘం లేకపోయిన యోసేపు, సహవాసంలో ఆరాధనలో చేయవేయకపోయిన యోసేపు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేశానికి, ఆ ఐగుప్తు దేశానికి ఒక పరిశుద్ధమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నీకు బోధకులు ఉన్నారు, వాక్యం ఉంది, రక్షణ పండుగలు ఉన్నాయి, క్రిస్మస్ పండుగలు ఉన్నాయి, ఈస్టర్ ఉంది, గుడ్ ఫ్రైడే ఉంది, నీకు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, ఆల్ నైట్ ప్రేయర్లు ఉన్నాయి. మరి ఎవరిని నువ్వు ప్రభు దగ్గరికి నడిపించగలిగినావు? నీ కొరకు దేవుడు ఇన్ని ఆఫర్లు ఇచ్చాడు, కానీ ఎవరిని నువ్వు ప్రభు దగ్గరికి తీసుకొచ్చావు? మనమే స్థిరంగా లేదు, ఇంకెవరిని ప్రభు దగ్గరికి మనం తీసుకురాగలం? మన జీవితమే పరిశుద్ధంగా లేదు, ఇంకెవరిని ప్రభు దగ్గరికి మనము నడిపించగలం? దయచేసి ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో ప్రథమ స్థానం దేవునిదైతే, నీవు ఎక్కువ సమయం దేవునితో గడుపుతున్నట్లయితే, నీవు దేవునితోనే సహవాసాన్ని కొనసాగిస్తున్నట్లయితే నీ ఆరాధనలో శక్తి ఉంటుంది. నీ ఆరాధన శక్తివంతమైతే పాపులు కదిలించబడతారు. కనుక మన పరిశుద్ధ జీవితం ఏం చేయబడాలంటే పాపిని కదిలించేదిగా ఉండాలి. మీకు తెలుసా, భక్తుల జీవితాల ద్వారా కరుడుగట్టిన నేరస్తులు మార్చబడ్డారు. యేసయ్య పరిశుద్ధ జీవితం ద్వారా నరమాంస భక్షకులు మార్చబడ్డారు. మనుషులను తినేవారు మారారు. ఒకసారి ఇంగ్లాండ్ దేశం నుండి ఒక అధికారి ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఆఫ్రికా ఖండంలో ఒక చిన్న కుగ్రామానికి ఆ దేశపు అధికారులు తీసుకెళ్లారంట. అయ్యా, మా దేశంలో ఒక చిన్న గ్రామం ఉందండి, అది చాలా భయంకరమైన గ్రామము, అది ఈరోజు మార్చబడిందయ్యా. ఎలా మార్చబడిందో ప్రాక్టికల్గా మీకు చూపించడానికి ఆ దేశానికి తీసుకెళ్తాం, ఆ గ్రామానికి తీసుకెళ్తాం రండి అంటే అధికారి వెళ్ళాడు. అధికారి కొరకు వాళ్ళు రకరకాల భోజన పదార్థాలు సిద్ధం చేసి టేబుల్ మీద సిద్ధంగా పెట్టారు. ఆ టేబుల్ మీదనే ఒక చోట పరిశుద్ధమైన గ్రంథం పెట్టారు. హల్లెలూయా. ఏముందమ్మా? భోజనాలున్నాయి. ఆ పక్కలోనే ఏముంది? దేవుని పరిశుద్ధ గ్రంథం ఉందట. అధికారి చూసి అన్నాడంట, ఈ గ్రంథం ఇక్కడికి కూడా వచ్చిందా? ఆయనకు జలసి వచ్చేసిపోయింది, అసూయ వచ్చేసిపోయింది. ఈ గ్రంథం ఇక్కడ కూడా ఉందా అని అన్నాడట. తడుముకోకుండా ఇంటిలో సమాధానం ఏం చెప్పారంటే, అయ్యా, ఈ గ్రంథం ఇక్కడ ఉండకపోతే ఈ టేబుల్ మీద ఉన్న భోజన పదార్థం వల్లే నీవు కూడా భోజనం అయిపోయేవాడవు. మాకు ఒకప్పుడు మేము నరమాంస భక్షకులము, మేము మార్చబడ్డామంటే కారణము ఈ గ్రంథము. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథమే మమ్మలను మార్చింది. ఈ గ్రంథం ఈ భోజనపు బల మీద లేకపోతే నీవు మాంసంగా చేయబడి మా భోజనపు బల మీద ఉండేవాడు. హల్లెలూయా. మన జీవితం అనేకులను ఏం చేయాలి? కదిలించాలి. కదిలించేటట్టుగా మనం బ్రతకాలి, కదిలించేటట్టుగా మనం జీవించాలి. యోసేపు ఐగుప్తు ప్రజలను కదిలించగలిగినాడు. దానియేలు బబులోను సామ్రాజ్యంలో అధికారులను కదిలించగలిగినాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజును కదిలించగలిగినారు. మనం ఎవరిని కదిలిస్తున్నాం? మనం కదిలిపోవడమే తప్ప మనం ఎవరిని
దయచేసి ఒక్కసారి ఆలోచించేద్దాం. ఐదవది మన పరిచర్యలో ఎక్కువగా పరిశుద్ధులతో సహవాసం. నీ జీవితంలో ఎక్కువ ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? పరిశుద్ధుల సహవాసం. మన జీవితంలో ఎక్కువ ఎవరితో సహవాసం చేయాలి? ఎక్కువ సమయం ఎవరితో సహవాసం చేయాలి? పరిశుద్ధులతో మనం సహవాసం చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఆదివారం దేవుని పిల్లలతో గడిపేది ఎక్కువ, మిగతా దినాలంతా లోకస్తులతో గడిపేది ఎక్కువ కాదంటారా? నిజమే. కానీ మనం ఎక్కడున్నా కూడా మన ప్రత్యేకత అన్నది ఏర్పడాలి. మనం ఎక్కడున్నా కూడా మనం ప్రత్యేక జీవితం ప్రజలకు కనబడాలి. ఎక్కడున్నా విశ్వాసులు లోకంలో ఉండకూడదు అన్నది కాదు నా వాదన. లోకములో ఉండిన దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. మనం లోకములో ఉండవచ్చు, లోకం మనలో ఉండకూడదు. మనం లోకంలో బ్రతకొచ్చు, తప్పేముంది? పరిశుద్ధంగా ప్రభు కొరకు అనేకులను సంపాదించవచ్చు. కానీ లోకం ఎక్కడ ఉండకూడదు? మనం లోకంలో ఉండొచ్చు, తప్పు కాదు. లోకము మనలో ఉంటే అదే శరీరాశ, నేత్రాశ, జీవపుడం. ఇంకా లోకం నీలో ఉన్నట్లయితే నీ సహవాసం పరిశుద్ధులతో కాదు అన్నట్టు. ఇంకా లోకం నీలో ఉంటే నీ సహవాసం పాపులతోనే. లోతు ఎక్కడున్నాడండి? ఆదికాండం 19వ అధ్యాయంలో 1వ వచనంలో లోతు ఎక్కడున్నాడు? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడా? యెరూషలేం పట్టణంలో ఉన్నాడా? అబ్రహాము సమూహంతో ఉన్నాడా? అబ్రహాము పనివారైన 418 మంది వారితో సహవాసం కలిసి ఆరాధన చేస్తున్నాడా లోతు? కాదండి. సొదొమ గవిని యొద్ద, సొదొమ పెద్దల యొద్ద. సొదొమ ప్రజలు ఎవరండి? పాపులు. సొదొమ ప్రజలు ఎవరండి? దుర్మార్గులు. వారి మధ్య వారితో గవిని యొద్ద కూర్చున్నాడట. వారితో కూర్చున్నాడట. మన సహవాసం ఎక్కడ? వారితో కూర్చున్నందుకు లోతు జీవితం ఏమైపోయింది? పతనమైపోయింది. కనుక మన సహవాసం ఎక్కువ ఎవరితో ఉండాలి చెప్పండి? ఎవరితో ఉండాలి? పరిశుద్ధులతో ఉండాలి. పరిశుద్ధ సహవాసములో ఉండాలి. సహవాసములో ఎప్పుడు పరిశుద్ధతను కలిగి మనం ఉండాలి. మన జీవితం పరిశుద్ధులతో ఉండాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. 6:11 యెషయా గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 6:11. దానిలో 10వ భాగము మాత్రం విడువబడునని నీవు అదియు నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధులు ఎక్కడున్నా అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. హల్లెలూయా. నువ్వు ఉన్నన్నాళ్ళు ఏ ప్రాంతంలో నువ్వు ఉంటావో నీలో పరిశుద్ధత ప్రజలకు కనబడాలి. నీలో పరిశుద్ధత ప్రజలకు కనబడాలి. ఇక్కడ చూడండి, జనాలు నాశనం అయిపోయారు. 10వ భాగం నాశనం అయిపోయింది. సింధూర మస్తకి వృక్షం నరకబడ్డాయి, ఎండిపోయిన చెట్టు వలె అయిపోయినాయి. కానీ అందులో నుండి ఏం పుట్టిందంట చెప్పండి? అందులో నుండి ఏం పుట్టిందంట? ఏ చిగురు వచ్చిందంట? పరిశుద్ధమైన చిగురు. దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులు, దేవుని రక్తంలో కడగబడిన పరిశుద్ధులు, యేసు కొరకు జీవించే పరిశుద్ధులు ఎక్కడ ఉన్నా పరిశుద్ధమైన చిగురుగానే వారు ఉంటారు. కనుక మన సహవాసం ఎవరితో ఉండాలి చెప్పండి? ఎవరితో ఉండాలి? పరిశుద్ధులతో. పరిశుద్ధులతో సహవాసం ఉంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటాం. పరిశుద్ధుల సహవాసం మనకు అవసరం. పరిశుద్ధులతో మనము పరిశుద్ధుల సహవాసంలో మనము. ఆరవది
ఎప్పుడైతే పరిశుద్ధుల సహవాసం నీకు ఉంటుందో, పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడు కొనసాగిస్తావో, ఆయన కొరకు అనేకుల ఎదుట సాక్షిగా నిలబడతావు. హల్లెలూయా. మనం ఎలా నిలబడాలి? చెప్పుడు మాటలకు సాక్షులం కాదండి. ఆళ్ళీళ్ళు కొట్లాడుతుంటే సాక్షులం కాదండి. మనం దేనికి సాక్షులం? మనము ఆయన కొరకు సాక్షులం. పరిశుద్ధంగా జీవిస్తున్నాం అనడానికి సాక్షులము. దేవుని ఆరాధించే పిల్లలు ఇలా ఉంటారని చెప్పడానికి సాక్షులం మనము. నీ కొరకు నా కొరకు మరణించిన యేసు రక్త ప్రోక్షణ ద్వారానే నీకు పాపక్షమాపణని చెప్పుటకు మనం సాక్షులం. కనుక ఆయన కొరకు మనం ఏమై ఉండాలి? సాక్షులం. మీరు పెద్ద పెద్ద పట్టణాల్లో వెళ్తే కోర్టులో సాక్ష్యం చెప్పడానికి దొంగ సాక్షులు ఉంటారు. వాళ్ళకు డబ్బులు ఇస్తే చాలు, నీ తరపున వాళ్ళు సాక్ష్యం చెప్తారు. డబ్బులు ఇస్తే చాలు, నీ నీ పక్షమున వారు జామీనా పడి నీకు బెయిల్ ఇస్తారు. వారు కరెక్ట్ సాక్షులు కాదు. వారు దేని కొరకు సాక్ష్యం చెప్తారండి? డబ్బు కొరకు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుని కొరకు నీ ప్రాణం ఇచ్చుటకైనా సిద్ధంగా ఉంది సాక్షిగా బ్రతకాలి. అదే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. కనుక మనం ఎవరి కొరకు సాక్షులంగా ఉండాలి? ఆయన కొరకు మనము సాక్షులంగా ఉండాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథములో 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. 6వ అధ్యాయంలో 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా యెషయా భక్తుడు అంటున్నాడు, నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము, నీ సాక్షిగా నేను వెళ్తాను. ఎందుకంటే నీ ప్రభావము నా కన్నులారా చూచిన వాడని నేను. దేవదూతలు ఆరాధిస్తుండగా గడప పునాదులు కదిలటం నేను చూశాను. కనుక నీవు నన్ను పంపుము, నేనున్నాను. హల్లెలూయా. దేవుని కొరకు మనం నిలబడాలి. దేవుని కొరకు మనము పంపబడాలి. దేవుని కొరకు సాక్షులముగా ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక అమ్మ కనపడుతుంది. ఎవరాయమ్మ? బాబును గుర్తు రాయమ్మ, నాయమ్మ కాదు. ఎవరాయమ్మ? సమరే స్త్రీ. సమరే స్త్రీ. యేసు ఆమెను రక్షించిన ఆ గడియను మొదలుకొని కొండను అక్కడే వదిలిపెట్టి వెళ్ళి సమరే ప్రాంతంలో ఎలా బ్రతికిందంట? ఆయన కొరకు సాక్షిగా. ఆమె సాక్షిగానే కాదు, ఊరంతా కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చిందంట. హల్లెలూయా. కనుక మనం ఆయన కొరకు ఎలా ఉండాలి చెప్పండి? సాక్షులముగా ఉండాలి. ఆయన కొరకు నమ్మకమైన సాక్షులంగా ఉండాలి. ఆయన నామము ప్రకటించుటకు సాక్షులమై ఉండాలి. మొదటిది, మనలో మొదటి స్థానము, నీలో మొదటి స్థానము నీ దేవునికి. రెండవది, నీవు ఎక్కువ సమయం నీ దేవునితోనే గడపాలి. మూడవది, నీ ఆరాధనలో శక్తి ఉండాలి. నాలుగవది పాపులు మార్చబడాలి నీ జీవితాన్ని చూచి. ఐదవది, నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలి. ఆరవది, సాక్షిగా మారిపోవాలి. నువ్వే ఆయన కొరకు సాక్షిగా మారిపోవాలి. ఏడవది, ఎప్పుడు కూడా నీ పరిశుద్ధ జీవితంలో నువ్వు కనబడకూడదు. ఇంకా నీ జీవితంలో ఎవరు కనబడాలి? నీ బ్రతుకులు ఎవరు కనపడాలి? నీ కుటుంబంలో ఎవరు కనపడాలి? చెప్పండి, ఎవరు కనపడాలి? యేసు ప్రభువే కనపడాలి. గలతీ 3:27 ప్రకారం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం క్రీస్తును ధరించుకుని ఉన్నాం. ఇక మనం క్రీస్తునే ధరించుకుంటే లోకానికి ఎవరు కనపడాలి? చెప్పండి. నేను బాప్తిసం పొందిన కనుక సరిపోయింది, లేకపోతే నీ కథ ఉండు అని అప్పుడప్పుడు అనొచ్చా మనము? చెప్పండి. నేను ముంచడం తీసుకున్న కనుక సరిపోయింది, లేకపోతే నీ ఆటలు ఇట్టుండునా? మనం కనపడకూడదుగా. మనం చచ్చిపోయినాం ప్రభులో. మనం కనబడటానికి వీలే లేదు. సంపూర్ణంగా ఆయన ద్వారా, ఆయనతో, ఆయన స్వరూపంలో కప్పబడ్డాం. మనలో ఎవరు కనపడాలి? చెప్పండి, మనలో ఎవరు కనపడాలి? నాకు ఒకసారి విచిత్రం అనిపిస్తుంది. అప్పుడప్పుడు దయ్యాలు పట్టిన వాళ్ళని చూస్తుంటాం. ఇప్పుడు తక్కువైందిలే దయ్యాలు పట్టిన. సెల్లులు వచ్చినాక ఈ దయ్యం ఎక్కువైపోయింది, టీవీలు వచ్చినాక ఈ దయ్యాలు ఎక్కువైపోయింది. అప్పుడు దయ్యాలు పట్టేటి మనుషులు, వాళ్ళు కోరికలు కోరేవాళ్ళు. మాంసము, కళ్ళు, సరాయి కోరేవాళ్ళు కదమ్మా. కోరేవాళ్ళ కాదా? ఏం సాగరన్నా? కోరేవాళ్ళే, కోరుతారు కదా, కోరేవాళ్ళు. ఇప్పుడే ఉన్నారు.
కోరేవాళ్ళే. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, నాకు అది పెడితే పోతా, ఇది పెడితే పోతా అంటే పాపం వండి పెట్టిస్తుంది. అదల్లా ముందర పెట్టగానే దయ్యం బయట నుండి ఆమెలో నుండి లోపలి నుండి బయటికి వచ్చి తినేసి వెళ్ళిపోతుంది. ఎవరు తినేవాళ్ళు చెప్పండి? ఎవరు తినేవాళ్ళు? మీరేం చెప్పరు. ఎవరు తినేవాళ్ళు? దయ్యం పట్టిన ఆమెనో దయ్యం పట్టిన ఆయనో తినేవాళ్ళు. అంతే కదా? అంతేనా కాదా? కడుపు దయ్యం తినిందే వాళ్ళు తిన్నారా? దయ్యం కనపడలే మనకు. తిన్నట్టు ఎవరు కనపడినారు? తిన్న వ్యక్తి. వాళ్ళంతా తిన్నాక మొత్తం తాగినాక ఏం ఎరగనట్టు ఆవలిసి నేను ఎందుకు ఇక్కడ ఉండా అంటారు. ఎందుకో తెలదా? హల్లెలూయా. యేసులోనికి బాప్తిసం పొందిన తర్వాత లోకంలో మనం కనబడటానికి వీలు. ఎవరు కనపడాలి? యేసే కనపడాలి. మనలో ఎవరు కనపడాలి? యేసే కనపడాలి. యేసు ప్రభు గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. గెరాసేనుల దేశంలోకి వెళ్తే దయ్యాలు ఏమని కేకలు వేశాయి? ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని కేకలు వేశాయి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పుతోన్ అనే దయ్యం పట్టిన చిన్నది పౌలును శీలను చూసి ఏమనింది? వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. హల్లెలూయా. మనలో అలా కనబడిపోవాలి మన ప్రభు. కనుక మనం కనబడటానికి వీలు. ఇదంతా నేను, ఇదంతా నాది, ఇదంతా మేము అన్నట్టు ఎప్పుడు కూడా మనం కనబడకూడదు. మనలో ఎవరు కనపడాలి? మనలో ఎవరు కనపడాలి? యేసు ప్రభు కనపడాలి. నీ ప్రాణ రక్షకుడు నీలో కనపడాలి. మొదటిది నీ జీవితంలో మొదటి స్థానం, ప్రథమ స్థానము నీ దేవునిదే. రెండవది, నీవు నీ దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలి. మూడవది, నీ ఆరాధనలో శక్తి ఉండాలి. నాలుగవది, పాపులు కదిలించబడాలా నిన్ను చూసి. ఐదవది, నీ సహవాసము పరిశుద్ధులతో ఉండాలి. ఆరవది, సాక్షిగా. ఎవరికి సాక్షులు మనము? నీ కొరకు ప్రాణం పెట్టిన నీ తండ్రి కొరకు సాక్షులు. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఇదిగో నేను వెళ్ళుచున్నాను, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు నా సువార్తను బూది గంతముల వరకు నాకు సాక్షులై బ్రతకండి అని ప్రభు చెప్పాడు. కనుక మనం ఆయన సాక్షులు, ఆయన కొరకు సాక్షులు. ఏడవది, మనం ఎక్కడ కూడా కనబడటానికి వీలు. మనలో ఎవరు కనపడాలి? మనలో యేసే కనబడాలి. మనకు రక్షణ ఇచ్చిన మన రక్షకునే లోకానికి మనము చెప్పాలి. ఇలా ఉందామా? ఈ చివరి నెలలో ప్రభు మనల్ని ఉంచాడు. 8వ రోజు ప్రభు ఉంచాడు. ఇంకా నీ జీవితంలో అత్యున్నత స్థానం దేవునిది కాకపోతే ఈరోజే నీ స్థానం దేవునికి సమర్పించాలి. మోకాళ్ళ మీద నిలబడండి. నిలువు మోకాళ్ళ మీద ఉండండి. ప్రభువా, నేను ఎంతవరకు కూడా నా హృదయంలో ప్రథమ స్థానం నీకు ఇవ్వలేకపోయాను. ఈ రోజు నుండి నా హృదయంలో, నా జీవితంలో ప్రథమ స్థానము నీదే. ఇంతవరకు నేను ఎక్కువగా నీతో గడపలేకపోయాను. ప్రార్థన జీవితంలో నేను ఎక్కువ కొనసాగించలేకపోయాను. ఈ రోజు నుంచి నేను ఒక తీర్మానం చేసుకుంటాను, ఎక్కువ సమయం నీతోనే గడుపుతాను ప్రభువా. అలాగే నా ఆరాధన ఎప్పుడు కూడా నాకు అయిష్టంగా కనబడింది, కానీ ఇష్టపూర్వకంగా ఆరాధన చేస్తాను. నా ఆరాధనలో శక్తి సాతాను చూడాలి. నా ఆరాధన ద్వారా సాతాను సామ్రాజ్య పునాదులు కదలిపోవాలి. అలాంటి పరిశుద్ధ జీవితం నాకు దయచేయి. నా జీవితం ద్వారా పాపులను నీ దగ్గరికి నడిపించలేకపోయాను, ఇక మీదట నేను అలా నడిపిస్తాను ప్రభు. ఎక్కువ సమయం పరిశుద్ధులతో నేను స్పెండ్ చేయలేకపోయాను, గడపలేకపోయాను. ఇక మీదట నా జీవితం పరిశుద్ధులతోనే సహవాసం. ఆరోదిగా నీ సాక్షిగా బ్రతుకుతా ప్రభువా. సమరేశ్వరి నీ సాక్షిగా ఉంది. సేన దయం బట్టినోడు నీ సాక్షిగా ఉన్నాడు. 38 ఏళ్ల నుండి రోగగ్రస్తుడు నువ్వు పరిపెత్తుకొని వెళ్ళమంటేనే పరిపెత్తుకొని నడిచి నీ సాక్షిగా బ్రతికాడు. గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, కుష్ఠరోగులు నీకు సాక్షులుగా ఉన్నారు. అన్ని అవయాలు సక్రమంగా ఉన్న నేను నీ సాక్షిగా బ్రతకలేకపోయాను. నీ సాక్షిగా నేను ఉంటానయ్యా అని నువ్వు చెప్పగలిగితే ధన్యుడవు, ధన్యురాలు. సిగ్గుపడొద్దండి, సిగ్గుపడొద్దండి. ఆఖరిగా మనలో ఎవరము కనబడటానికి వీల్లేదు. మనలో మన ప్రభువే కనబడాలి. మన ప్రభువునే మనము చూపించాలి. నోర్లు తెరవండి, నోర్లు తెరవండి. యేసయ్యను అడగండి.
అలా ఉంటా ప్రభువా, నేను అలా ఉంటా ప్రభువా అని నోర్లు తెరచి దేవుని అడుగుదాం. సిగ్గుపడొద్దండి, సిగ్గుపడొద్దండి. యేసయ్యా, స్తోత్రం. ఆమేన్. దయచేసి పురుషుల్లో నుండి ఒక ఇద్దరు, స్త్రీలలో నుండి ఒక ఇద్దరు సమయం పోకుండా